నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువకులను ఓ మహిళ బురిడీ కొట్టించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఒక్కొక్కరి వద్ద 4 నుంచి 5 లక్షలు వసూలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్వరూప అనే మహిళ జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మబలికింది. నకిలీ ఐడీ కార్డులు, ఫేక్ నియామక పత్రాలు అందించి పరారైంది. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు తెలిపారు. అవి మొత్తం నకిలీ ఐడి కార్డులు మొత్తం చూపెట్టి మాకు నమ్మబలికి మా ద్వారా డబ్బులు తీసుకున్నారు. నేను 4 లక్షలు, మా స్నేహితుడు 7 లక్షల వరకు డబ్బులు ఇచ్చాము. మా డబ్బులు మాకు రిటర్న్ రావాలి, మా అందరికీ న్యాయం జరగాలి, ఆమెకు కఠిన శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాము. 10 లక్షల వరకు మోసానికి గురైనట్టుగా ప్రిలిమినరీగా తెలుస్తోంది. R&B డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబులు ఇప్పిస్తామని ఈ అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటూ తర్వాత వాళ్ళకు ఏదో ఒకటి కంప్యూటర్ టైప్ చేసిన ఒక పేపర్ చూపిస్తూ మీకు వచ్చింది, ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మరి కొన్ని డబ్బులు ఇలా ఇన్స్టాల్మెంట్ వైజ్ తీసుకొని తర్వాత గట్టిగా అడిగితే తప్పించుకొని తిరగడం, దాంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో తగు విచారణ జరిపి నేరస్తులుగా ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది.